హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పాలగుండం ముందున్న త్రిశూల దేవాలయానికి అయితే వచ్చినాం. ఈ త్రిశూల దేవాలయం అనేది అందరికి తెలిసిందే. మన శంకరుడు పరమశివుడు అతని ఆయుధం ఎప్పుడు అతని వెంటనే ఉంటుంది. అయితే ఇదొక గుడి, త్రిశూలం ఒక గుడి. చూడండి, త్రిశూలానికి ప్రత్యేకంగా త్రిశూలానికి ఇక్కడ పూజ చేసి కొబ్బరికాయ కుట్టడం అయితే జరుగుతుంది. చూడండి, మనం కొబ్బరికాయ కొట్టుడు లేదో కోతులు అయితే వచ్చి ఆ పచ్చలు చూడవుతుంది. అంటే ఇక్కడ ఒక అంత పెద్ద గుట్ట ఉంది. ఆ గుట్టకు అవిడి కూడా ఆకలి అవుతుంటుంది కదా ఫ్రెండ్స్. ఓకే, అయితే ఈ త్రిశూలానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న లింగానికి పూజ చేసిన తర్వాత పసుపు కుంకుమ వేసి తర్వాత ఈ త్రిశూలానికి అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి అవిటికి కూడా పసుపు కుంకుమ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడనే పక్కకు ఉన్నాడు మన వినాయకుడు. ఎప్పుడు కూడా తండ్రితో పాటు వినాయకుని పక్కనే పెట్టుకున్నాడు ఈ గుళ్ళో. చూడండి, ఇక్కడనే లింగాలు కూడా, లింగం ఎప్పుడు 24 గంటలు ఇక్కడ దీపం అయితే వెలుగుతూ ఉంటుంది. చూడండి, ఇంకోటి కూడా ఇక్కడ త్రిశూలం కనిపిస్తుంది కదా. ఇంకోటి కూడా చూడండి త్రిశూలం కనిపిస్తుంది కదా. శంకరుని ఆయుధం త్రిశూలం ఎంతో బాగుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పాలగుండ ముందైతే ఈ త్రిశూల దేవాలయం అయితే ఉంది. అంటే ఈ త్రిశూల దేవాలయం ఇక్కడ ఎందుకు ఉందంటే సిద్ధేశ్వర ఆలయం కాబట్టి. సిద్ధేశ్వర ఆలయం అంటే మన శివుని ఆలయమే.